పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకములను ధ్యానించాలి అనేటువంటి ఆలోచన దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. కాబట్టి మనము బైబిల్ అంతా బోధించబడును అనేటువంటి పుస్తక ధ్యానాన్ని మనం ప్రారంభించాం. అందులో భాగంగా మొదటిగా మనం ఎంచుకున్నటువంటి పుస్తకం ఏమిటంటే యోనా గ్రంథము. నాలుగు అధ్యాయాలకు 4 టైటిల్స్ మనం ఇచ్చుకున్నాం. మొదటి అధ్యాయానికి మనం ఇచ్చిన టైటిల్ యోనా ఓడ ప్రయాణం, రెండవ అధ్యాయం యోనా చేప ప్రయాణం, మూడవ అధ్యాయం యోనా నీనివే ప్రయాణం, 4వ అధ్యాయానికి యోనా తిరుగు ప్రయాణం. ఈ 4 అంశాలతో 4 అధ్యాయాలను మనం ధ్యానించబోతున్నాం. మనము మొదటి అంశాన్ని ఆల్రెడీ ప్రారంభించాం, అంటే యోనా ఓడ ప్రయాణం. మొదటి అధ్యాయంలోని మొదటి 3 వచనాలు ధ్యానించాం. ఈరోజు మనం ఆ అధ్యాయంలో మిగిలి ఉన్న వచనాలు, అంటే 4వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఈ 4వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న విషయాన్నంతటిని మరలా 4 అంశాలుగా మనం విడగొట్టి ధ్యానిస్తాం. అది మనకి బాగా అర్థమవడానికి 4 అంశాలుగా విడగొట్టడం జరిగింది. మొదటి అంశం ఏమిటంటే మునుగుతున్న ఓడ, రెండవ అంశం ఏమిటంటే మనవి చేస్తున్న నావికులు. మొదట ఈ 2 అంశాలను చూద్దాం. జాగ్రత్తగా వివరణ వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదటిది మునుగుతున్న ఓడ. యొప్పే అనే ప్రాంతంలో ఓడ ప్రయాణం ప్రారంభించింది. తర్షీషు వైపు సురక్షితంగా వెళుతుంది. కానీ కొద్దిసేపటికే అనుకోకుండా ఈ ఓడ ప్రమాదంలో చిక్కుకుంది. కారణం పెద్ద గాలి వీచింది, గొప్ప తుఫాను రేగింది. కాబట్టి ఈ ఓడ ప్రమాదంలో పడింది. కానీ బైబిల్ చదువుతున్న మనకు దీనికి కారణం ఎవరో తెలుసు. 4వ వచనం చూడండి ఒకసారి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అంటే ఈ పెద్ద గాలి రావడానికి, సముద్రం మీద గొప్ప తుఫాను రేగడానికి కారణం ఎవరు అంటే యెహోవా దేవుడే ఈ పెద్ద గాలిని విసిరాడు, పుట్టించాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఆయన ఈ పెద్ద గాలిని పంపించాడో కూడా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కారణం, ఆ ఓడలో ఒక అవిధేయుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోనా. దేవుడు తూర్పు వెళ్ళమంటే అతను పడమర వెళుతున్నాడు. దేవుడి మాట అతను వినలేదు. కాబట్టి అతని మెడలు వంచి అతని జుట్టు పట్టుకొని వెనక్కి లాగడానికి దేవుడు పంపించిన తుఫాను. ఆ విధేయుడును మరలా విధేయతలోనికి తీసుకురావడానికి దేవుడు పంపించినటువంటి తుఫాను ఇది మనకు తెలుసు. యెహోవానే పెద్ద గాలి పంపించాడని, తుఫాను సృష్టించబడిందని, యోనానే దీనికి మూల కారణమని బైబిల్ చదువుతున్న మనకు తెలుసు. పాపం నావికులకు తెలియదు కదా ఈ విషయం. నావికులకి ఈ విషయం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మొదట వాళ్లకు భయపడ్డారు. 5వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి నావికులు భయపడి, సో ఈ విషయం నావికులకు తెలియదు కాబట్టి ఆ తుఫానును, ఆ గాలిని చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. భయపడినప్పుడు వీళ్ళకి వచ్చిన ఒక ఆలోచన, అంటే బైబిల్ పండితుల ప్రకారం ఖచ్చితంగా ఆ నావికులు ఈ తుఫానును అంచనా వేసి వారికి ఒక విషయం అర్థమైంది. ఇది అసహజమైన తుఫాను, సాధారణమైన తుఫానులు ఇలా ఉండవు. తుఫాను రేపు వస్తుంటే ఈరోజు దానికి సంబంధించిన కొంత ఆనవాళ్లు వస్తాయి, కొంత సముద్రం మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది. కానీ అలా ఏం జరగలేదు. చాలా సురక్షితంగా వెళుతుంది ఓడ. సడన్ గా గాలి వచ్చింది, తుఫాను రేగింది. కాబట్టి ఈ నావికులు భయపడటం మాత్రమే కాదు, ఒక అంచనాకు వచ్చారు. ఇది మాత్రం సహజంగా వచ్చే తుఫాను కాదు, ఇది అసహజంగా వచ్చింది. కాబట్టి దీని వెనక దేవుని ఉగ్రత ఉంటుంది అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడి ఉగ్రత మన మీదకి వచ్చిందంటే మనలోనే ఎవడో దొంగున్నాడు, మనలోనే ఎవడో దేవుడి కోపాన్ని రేపిన వాడు ఉన్నాడు. వాడెవరో తెలియాలంటే మనం చీటీలు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరి పేర్లు తీసుకొని వాళ్ళు చీటీలు వేశారు. 7వ వచనం చూడండి ఒకసారి. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా, సో వీళ్ళు చీటీలు వేయాలనుకున్నారు. సో వెంటనే ఒక వ్యక్తి ఇనిషియేట్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అందరి పేర్లు రాసుకుని ఉంటాడు. యోనా దగ్గరికి కూడా వెళ్ళి ఉంటాడు. నీ పేరు చెప్పాయా అన్నాడు. యోనా రాసుకో అన్నాడు. నిద్రమత్తులను చెప్పాడు యోనా అని. సో యోనా అనే పేరు రాసుకున్నాడు. సో మొత్తానికి చీటీలు వేశారు. వేస్తే అందులో యోనా పేరు వచ్చింది. యోనానే కల్ప్రిట్. ఇక్కడ
ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది, మొత్తానికి ఈ వ్యక్తితో ఏదో తేడా ఉంది అని వాళ్ళకి అర్థమైపోయింది. నిజంగానే ఈ ఓడ ఇంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళడానికి యోనానే కారణం. ఆ ఓడ ఎన్ని నష్టాలను ఎదుర్కొందో తెలుసా? మొదటిది, సుఖవంతంగా జరుగుతున్న ప్రయాణం ప్రమాదంలో పడింది. రెండవది, ఓడ బద్దలైపో గతి వచ్చింది. మీరు కూడా చదివారు వచనంలో, ఓడ బద్దలైపోయేటువంటి స్థితి. అంటే ఓడ అలా బ్రేక్ అయితే ఫైనాన్షియల్గా చాలా డ్యామేజ్ వాళ్ళకి. అంతేకాదు, అందులో నావికులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు. అసలు బతుకుతామా, మనం చచ్చిపోతామా, ఒడ్డుకు చేరతామా లేదా అనేటువంటి లైఫ్ రిస్క్లోకి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఆ ఓడలో ఉన్నటువంటి కార్గో సరుకుల్ని తీసి బయట పారవేశారు. ఎంత నష్టమో ఆలోచించండి. ఈ నష్టమంతటికి ఎవరి కారణమో తెలుసా? ఒక సేవకుడు, ఒక దేవుని సేవకుడు. దేవుని సేవకుడే ఈ ఓడకు సమస్యగా మారాడు. సేవకుడిని బట్టి క్షేమంగా సాగాల్సిన ప్రయాణం సేవకుడిని బట్టే సంక్షోభంలోనికి వెళ్ళింది ఈ ప్రయాణం. అంతే కదా, సేవకుడు ఎక్కాడు కాబట్టి ఓడ ప్రయాణం సుఖవంతంగా ఉండాలి. కానీ సేవకుడు ఎక్కటం బట్టే ఈ ఓడ ప్రమాదంలోనికి వెళ్ళిపోయింది. ఒకరోజు ఒక పెద్దావిడ ఎయిర్పోర్ట్లో మరి విమానం ఎక్కే సమయంలో చాలా హడావిడి చేసింది. చెమట పట్టేస్తున్నాయి, భయం వేస్తుంది ఆమెకు. నేను ఎక్కను, నాకు భయం వేస్తుంది, ఇది కూలిపోయిద్దేమో, ఇది క్రాష్ అయిద్దేమో, ల్యాండ్ అయ్యేటప్పుడు ఏమైనా అయిపోద్దేమో అని చాలా భయపడుతుంది. బంధువులేమో ఏం కాదు ఎక్కువ అని ఆమెను బలవంతం చేస్తున్నారు. ఈలోపు అటువైపుగా ఒక సూటు బూటు వేసుకున్న వ్యక్తి సడన్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని చూడగానే ఏమో చెమట తుడుచుకుంది, చక్కగా రెడీ అయిపోయింది, వెళ్ళి విమానాలు కూర్చుంది. బంధువులకు అర్థం కాల, అడిగారు, ఇప్పుడు దాకా భయం అన్నావు, కానీ సడన్ గా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే, ఏమి లేదు, నా ముందుగా సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి వెళ్ళాడే, ఆయన ఈ ఏరియాలో పెద్ద పాస్ట్ ఎక్కాడంటే విమానం సేఫ్గా వెళ్తుంది, విమానానికి ఏమీ కాదు అని ఆమె బలంగా నమ్మింది. కాబట్టి నాకు సేఫ్ ల్యాండింగ్ ఉంటుందని ధైర్యం తెచ్చుకొని విమానం ఎక్కింది. నాకు అనిపించింది ఆమె యోనా పుస్తకం చదవలేదేమో అనిపించింది నాకు. ఇక్కడ సాధారణంగా దేవుని సేవకుడు అంటే క్షేమానికి ఒక సూచనగా అందరూ చూస్తారు. కానీ ఇక్కడ సేవకుడే ఆ యొక్క ఓడకు పట్టిన శని. ఈ సేవకుడే ఆ ఓడ సమస్యల్లో నెట్టబడడానికి కారణం. యోనా, ఎందుకు ఈ సమస్యకు నువ్వు కారణం అయ్యావో తెలుసా? నువ్వు అవిధేయుడివి. దేవుడు నిన్ను నినివే వెళ్ళమంటే నువ్వు తర్షీషుకు ప్రయాణమై వెళుతున్నావే. నీ అవిధేయతను బట్టే ఈ ఓడ మీదకు ఇంత భయంకరమైన సమస్యలు వచ్చాయి, ఇంత నష్టం జరిగిపోయింది. అలానే మనం ఇక్కడ కొద్ది సమయం ఆగుదాం, ఇక్కడి నుంచి 2 పాఠాలు నేర్చుకుందాం. అంటే ఏ వ్యక్తి అయితే దేవుడికి అవిధేయత చూపిస్తాడో ఆ వ్యక్తి అవిధేయత వలన అతని చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది, అతని చుట్టూ నష్టం జరుగుతుంది, అతని చుట్టూ ఉన్నవారు కూడా నష్టపోతారు. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు కుటుంబాలలో గందరగోళం, నష్టం, అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక విషయాలు చోటు చేసుకుంటాయి. అవి చోటు చేసుకోవడానికి ఆ కుటుంబాలేమి అన్య కుటుంబాలు కాదు, అవి సంఘాలకు వచ్చే కుటుంబాలు, దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు, ప్రతి ఆదివారం దేవుడి మందిరాలకు వచ్చేటువంటి కుటుంబాలు. మరి దేవుడి మందిరానికి వచ్చేటువంటి దేవుని పిల్లల కుటుంబంలో ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి అంటే కారణం ఆ యొక్క ఇంటి యజమానుడే అయి ఉండాలి, ఆ ఇంటిలో ఉన్న తండ్రి అయి ఉండాలి. ఆ పురుషుడు ఎక్కడో అవిధేయతకు అవకాశం ఇచ్చాడు. అతని జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి వాక్యాన్ని వింటాడే కానీ దేవుడి వాక్యానికి లోబడతలేదు. కాబట్టి ఆ ఇంటి యజమానిని బట్టే ఆ ఇల్లు సంక్షోభంలో ఉంది. కొన్నిసార్లు ఆ ఇంటి యజమానురాలు కారణమై ఉండొచ్చు. ఇంటి యజమానురాలు వాక్యం వింటదే కానీ ఆ వాక్యానికి లోబడదు, ఆ వాక్యానికి తన జీవితాన్ని అప్పగించుకోదు. అందుకే ఆ ఇంట్లో అంత చిందరవందరగా ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, కొన్నిసార్లు తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా మీరు దేవుడికి లోబడకపోతే మీరే మీ కుటుంబాలకు సమస్య, మీరే మీ కుటుంబాలకు తలనొప్పిగా మారుతారు. కొన్నిసార్లు కొన్ని సంఘాలు ఓటమి గుండా వెళతాయి, సమస్యలు గుండా వెళతాయి, పరిచర్యలో ఆటంకాలు ఎదురవుతాయి, చాలా అవమానాలు ఎదురవుతాయి, సంఘంలో పరిచర్య ముందుకెళ్ళదు. ఏంటి రూట్ కాజ్ అని ఆలోచిస్తే ఆ సంఘంలో ఉన్న సంఘ కాపరి భార్యే దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారు, దేవుడి మాటలకు లోబడరు, దేవుడి ఆజ్ఞ ప్రకారం తమ జీవితాలను పెట్టుకోరు, తమ జీవితాలు వాక్య విరుద్ధంగా ఉంటాయి. కానీ సంఘాన్నేమో వాక్యానుసారంగా నడిపిద్దామనుకుంటారు. కాబట్టే ఆ సంఘంలో అంత అల్లకల్లోలం, సమస్యలు, అవమానాలు, పరిచర్యకు ఆటంకాలు ఏర్పడతాయి. అంటే ఈ సంఘానికి సమస్య ఎవరు అంటే ఆ సంఘ కాపరే. ఇలా కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉండడం మనం చూస్తాం. అన్ని చోట్ల అని నేను అంటలేదు, కొన్ని చోట్ల అక్కడున్నటువంటి పెద్దలే, అక్కడున్నటువంటి పాస్టరే, ఆ ఇంట్లో ఉన్న తండ్రే, ఆ ఇంట్లో ఉన్న తల్లే సమస్యలకు కారణం. బ్రదర్ అలా అనేసారేంటి, అంత పెద్ద మాట అనేసారేంటి, అది నిజంగా జరిగిద్దా? ఇదిగో ప్రూఫ్ కనిపించలే, ఇక్కడ మీకు నిరూపించబడతలేదా ఈ విషయం? యోనా ఏమన్నా ఒక సాదాసీదా సేవకుడు అనుకుంటున్నారా?
యోనా అప్పటికే 2వ యరొబాము కాలములో ప్రవచనం చెప్పాడు. అతను చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఆ దేశములో అప్పటికే యోనా పేరు మారుమోగిపోతుంది. మంచి సేవకుడు, ప్రవచనం చెప్పాడు మొన్నే, ఆ ప్రవచనం ప్రకారమే గొప్ప కార్యాలు జరిగినాయి, ఏమనుకుంటున్నావు యోనా గురించి అని ఆ ఏరియా అంతట్లో యోనా ఒక పేరుగాంచిన సేవకుడు. మరి అంత గొప్ప సేవకుడు ఈ రోజు ఈ ఓడ యొక్క నష్టానికి కారకుడు అవ్వలేదా? కారణం ఏంటంటే అతనిలో ఉన్న విధేయత. తెలిసి దేవుడు తూర్పు వెళ్ళమంటే పడమర వెళ్తున్నాడు. నినివే వెళ్ళు, నా ప్రణాళిక ఇది అంటే నేను తర్షీషుకు పోతా, అది నా ప్రణాళిక అంటూ దేవుడికి అడ్డం తిరిగాడు. గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎంతటి వారైనా కావచ్చు, మీరు దేవుడికి అవిధేయత చూపించిన మరుక్షణం మీ కుటుంబానికి మీరు తలనొప్పిగా మారుతారు, మీ సంఘానికి మీరు తలనొప్పిగా మారుతారు. మిమ్మల్ని బట్టే మీ చుట్టూ ఉన్నోళ్ళు ఏడుస్తారు, మిమ్మల్ని బట్టే మీ మూలానే మీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క అవకాశాలు పోతాయి, వాళ్ళకి క్షోభ మిగులుతుంది, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఒకసారి ఆలోచించు, యోనాను నువ్వు వెంబడిస్తున్నావేమో. బైబిల్లో మరొక వ్యక్తిని చూపిస్తాను. అటువైపున యేసు ప్రభువు చిన్న దోణె శిష్యులను తీసుకొని దోణిలో వెళుతున్నాడు. చిన్న దోణి మీద పెద్ద తుఫాను వచ్చింది. యేసు ప్రభు నిద్రపోతున్నాడు. శిష్యులు ఆందోళనకు గురయ్యారు, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయారు. దోణిలోకి నీరు చేరుతుంది. భయపడిపోయి యేసు ప్రభువుని లేపారు. యేసు ప్రభు విధేయుడు, తండ్రి యొక్క మాట ప్రకారమే జీవించేటువంటి నిజమైన విధేయుడు. యేసు ప్రభు అట్లా లేచాడు అంతే. లేచి ఒక్క మాట మాట్లాడితే అప్పటి వరకు ఉన్న అలజడి, అప్పటి వరకు ఉన్న తుఫాను అక్కడి నుంచి పారిపోయాయి, అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యోనాకి యేసుకి ఎంత తేడా ఉందో చూడండి. యేసు లేవగానే సమస్య పోయింది. యోనా అడుగు పెట్టగానే సమస్యకు తెరలేచింది. నువ్వు యోనావా యేసువా? ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు మీ యొక్క కొలీగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు మీ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు, మీరు ఒక సంఘంలో ఉన్నప్పుడు, మీరు వెళ్ళడాన్ని బట్టి, మీరు ప్రార్థించడాన్ని బట్టి, మీరు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని బట్టి అక్కడున్న సమస్య పోవాలి. అప్పుడు మీరు సరైన మార్గంలో ఉన్నారు, మీరు దేవుని రిప్రజెంటేటివ్, మీరు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారని అర్థం. అలా కాకుండా మీ రాక అంటే మీరు ఆ సమాజంలోకి వెళ్ళినప్పుడు, మీరు కొలీగ్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు, మీ బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, మీరు ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనంటే మీరు యోనా సంబంధులు, మీరు యోనాను వెంబడిస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోనండి. మిమ్మల్ని బట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏడుస్తూ నష్టాలను అనుభవించే స్థితిలో మీరున్నారా? మిమ్మల్ని బట్టి మీ చుట్టూ ఉన్నవారు సమాధానము, శాంతి పొందుకునే వారిగా ఉన్నారా? ఆలోచించండి. మునుగుతున్న ఓడ అనే ఈ మొదటి అంశం నుంచి మనకు దేవుడు నేర్పించేటువంటి పాఠాలు ఇవి అని గమనించండి. నెక్స్ట్, మనవి చేస్తున్న నావికులు. మొదటి పాయింట్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నావికులకి ఒక విషయం అర్థమైంది. ఇది ఒక అసహజమైన తుఫాన్ అని వాళ్ళకి అర్థమైంది. ఇది దేవుడి ఉగ్రతగా మన మీదకి వచ్చిందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు 2 పనులు చేశారు. ఒకటేంటంటే చీటీలు వేశారు. కానీ చీటీలు వేయడానికి ముందు వాళ్ళు ఇంకొక పని చేశారు. అది నేను మీకు చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాను. చీటీలు వేయడానికి ముందు వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ప్రార్థన. తీయండి ఒకసారి, 5వ వచనం చూడండి ఒకసారి. ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి, సో ఇక్కడ ప్రార్థించెను. ఇక్కడ ఈ వచనంలో మనకి తెలియజేయబడినట్లుగా నావికులు భయపడినప్పుడు 2 పనులు చేశారు. చీటీలు వేశారు, కానీ దానికన్నా ముందు ప్రార్థించారు. దేవుడి ఉగ్రత అని వాళ్ళకి అర్థమైంది కదా, కాబట్టి ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా ఈ సముద్ర ప్రయాణం చేస్తున్న వీళ్ళకి ఇక ఎటువైపు నుంచి సహాయం వచ్చే అవకాశం లేదు, కాబట్టి దేవుడికి ప్రార్థన చేద్దాం అనుకున్నారు. అయితే వీళ్ళు 2 సార్లు ప్రార్థించారు. ఒక్కసారి కాదు, 2 సార్లు మనవి చేశారు లేదా ప్రార్థించారు. ఇక్కడ మొదటి ప్రార్థన మనం చూస్తాం. ఇది చెప్పిన తర్వాత 2వ ప్రార్థనలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. వీరి మొదటి మనవి గమనించండి. ప్రతి వాడును ఏముంది అక్కడ 5వ వచనంలో, ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి. అంటే ఆ ఓడలో ఉన్న వారందరూ అన్యులు, వీరు ఇజ్రాయేలీలు కాదు. వీళ్ళందరూ తమ దేవతలకు ప్రార్థించుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. తన దేవతను ప్రార్థించుకున్నారు అంటే అర్థం ఏంటి? నేను వివరిస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. అంటే ఉదాహరణకి ఆ నావికుల్లో ఒక ఐదుగురు ఒకే గ్రామానికి చెందినవారు అనుకుందాం. ఆ గ్రామానికి దేవత ఉంది, గ్రామ దేవత ఉంది. ఈ 5గురు కూర్చొని ఏం చేస్తున్నారంటే వాళ్ళ గ్రామ దేవతకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక 10 మంది ఉన్నారు, వాళ్ళు ఒక కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళ కులానికి ఒక దేవత ఉంది. ఆ 10 మంది కూర్చొని వాళ్ళ కుల దేవత ప్రార్థన చేస్తున్నారు. ఇంకో 10 మంది ఇంకో చోట కూర్చున్నారు, వాళ్ళు ఒక జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళ జాతికో దేవుడు ఉన్నాడు, వాళ్ళ జాతి దేవుడికి ఆ 10 మంది ప్రార్థన చేస్తున్నారు.
ఇప్పుడు అర్థమైంది కదా. అంటే వాళ్ళందరూ ఏక బిగువున ఒకే దేవుడికి ప్రార్థించట్లా, ఎవరి దేవుళ్లకు ఎవరి దేవతలకు వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు. అయితే ఈ ప్రార్థన, ఈ నావికులు చేస్తున్న ఈ మొదటి ప్రార్థన సరైనది కాదు. ఈ ప్రార్థనకి సమాధానము రాదు. వీరు చేస్తున్న ప్రార్థన సరైనది కాదు. వీరు చేస్తున్న ప్రార్థనకి సమాధానము రాదు. ఎందుకు బ్రదర్? ఎందుకు రాదు? ఎందుకు సరైనది కాదు? ఎందుకు కాదు అంటే, ఇప్పుడు వీళ్ళ ప్రార్థన ఏంటి? అయ్యో పెద్ద గాలొచ్చింది, పెద్ద తుఫాను రేగింది, ఇది తీసేయి, ఓ దేవత తీసేయి అని వాళ్ళ దేవతకు ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి, అసలు ఆ గాలిని రేపిందెవరో ఆ గాలిని ఆపగలిగే శక్తి ఉంటుంది కదా. ఆ గాలిని ఎవరు పంపారో వాళ్లే ఆ గాలిని వెనక్కి పిలవగలరు కదా. కాబట్టి వీళ్ళు ప్రార్థించేటువంటి దేవతలు గాలిని పంపారా? పంపినట్టు బైబిల్ చెప్తుందా? చెప్పట్లేదు. పైగా గాలిని పంపిందెవరో, గాలిని పుట్టించిందెవరో బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి 4వ వచనము. సముద్రము మీద, యెహోవా సముద్రం మీద ఏం చేశాడు? పెద్ద గాలి పుట్టించాడు. అంటే గాలి పుట్టించింది యెహోవా. వీళ్ళు ఏమన్నా ప్రార్థన చేయాలి, మనవి చేయాలనుకుంటే గాలిని పుట్టించిన దేవుడికి ప్రార్థన చేయాలి. ఓ గాలిని పుట్టించిన యెహోవా దేవా అని ప్రార్థన చేయాలి. కానీ గాలిని పుట్టించిన దేవుడికి ప్రార్థన చేయట్లే వీళ్ళు. వీళ్ళకి ఉన్నటువంటి సొంత దేవతలను వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి తన సమస్యను పేపర్ మీద రాసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఏమంటే నా సమస్య ఇది పరిష్కరించండి అంటే, ఆ డిపార్ట్మెంట్ హెడ్ అక్కడ కూర్చొని అన్నాడు, అయ్యా ఈ సమస్య నా డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు, అదిగో అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు, అక్కడికి వెళితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ సమస్య ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ హెడ్ చిటికలో నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. మా వల్ల కాదయ్యా. అప్పుడు సామాన్యమైన వ్యక్తి అన్నాడు, మీరు గవర్నమెంట్ ఆఫీసరేగా, మీరు ఇక్కడే ఉన్నారుగా, చెయ్యొచ్చుగా. అయ్యా ఇది నా డిపార్ట్మెంటే కాదు, నేను టచ్ చేయకూడదు దీన్ని. అంటే ఈ లోకంలో ఒక సామాన్యుడి సమస్యకే ఒక డిపార్ట్మెంట్లో దొరకవలసిన పరిష్కారం ఇంకొక డిపార్ట్మెంట్లో దొరకదు అని మనకు అర్థమవుతుంది. అలానే సృష్టికర్త దగ్గరే సృష్టిలో ఉన్న సమస్యలకు సమాధానం దొరుకుతాయి. ఒకవేళ అనుకుందాం, వీరు కూర్చొని ఒక దేవతకు ప్రార్థిస్తున్నారు, ఆ దేవతకే నోరు ఉందనుకుందాం. లెట్ us కన్సిడర్, ఉందని నేను అంటల్లా, అలా ఉందని ఊహించుకుందాం. ఆ దేవత భక్తులు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళతో దేవత ఇలా రిప్లై ఇచ్చింది, ఏమనంటే, భక్తులారా మీరు నాకు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ గాలిని పంపింది నేను కాదు, ఆ గాలిని పిలిచేది నేను కాదు, అది అసలు నా డిపార్ట్మెంటే కాదు, అది యెహోవా అనేటువంటి సృష్టికర్త డిపార్ట్మెంట్. మీరు ఆ విషయంలో ఏదైనా సమస్య ఉంటే ఆయన అడుక్కోండి, నా వల్ల కాదది. అంటే ఈ దేవత చేతులెత్తేస్తుంది, నాలో ఏమీ లేదు, నేను సృష్టికర్తని కాదు, గాలిని పంపింది నేను కాదురా నాయన, గాలిని పంపింది ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళండి. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వెవరైనా సరే, ఈ భూమి మీద నీకేదైనా సమస్య ఉంటే భూమిని సృష్టించిన దేవుణ్ణి అడుగు. నువ్వు ఆకాశంలో విమానంలో ఎగురుతున్నప్పుడు అక్కడ ఆకాశంలో నీకు ఏదైనా సమస్య వస్తే ఆకాశాన్ని సృష్టించిన వానికి ప్రార్థన చేయి. సముద్రంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు సముద్రంలో ఏదన్నా సమస్య వస్తే సముద్రాన్ని సృష్టించిన వానికి ప్రార్థన చేయి. ఈ బైబిల్ చెప్తుంది, ఆకాశము, భూమి, సముద్రము, అందలి సమస్తమును సృష్టించిన వాడు యెహోవా. కాబట్టి ఈ సర్వలోకములో ఏ మూలకు వెళ్ళినా నీకు ఏ సమస్య వచ్చినా వీటిని సృష్టించిన యెహోవాకు ప్రార్థన చేయి, సమాధానం వస్తుంది. కానీ ఈయనను కాకుండా మరి ఎవరిని నువ్వు కాంటాక్ట్ చేస్తున్నా నీకు సమాధానం రాదు. నీ దేహంలో ఏదైనా సమస్య ఉందా? నీ దేహంలో ప్రతి అంతరంగమును, నీవు పిండముగా ఉన్నప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు. అంటే ఈ శరీరానికి సృష్టికర్తకు ప్రార్థన చేయి, అప్పుడు నీ శరీరంలో ఉన్నదానికి పరిష్కారం వస్తుంది. ఒకవేళ నీకు నిత్యత్వమే సమస్య, అయ్యో నేను పరలోకం ఎలా వెళ్తాను అనే సమస్య, పరలోకానికి మార్గం జీవం యేసు అయి ఉన్నాడు, యేసుకు ప్రార్థన చేయి, నీకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి గుర్తుంచుకోనండి, నిజమైన ప్రార్థన, సరైన ప్రార్థన ఏది అంటే సృష్టికర్తను తెలుసుకుని సృష్టికర్తకు ప్రార్థన చేయటం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీరు మొదట చేసిన ఈ ప్రార్థన సరైనది కాదు, సమాధానం దొరికేది కాదు. అయితే వీళ్ళు రెండవసారి ప్రార్థించారు లేదా మనవి చేశారు. అది ఎక్కడుందో చూద్దాం. 14వ వచనం. మీరు గమనించారో లేదో, వీరు చేసిన మొదటి ప్రార్థనకు జవాబు రాలేదు. అందుకే ఓడ నాయకుడు వెళ్ళి యోనాను కూడా ప్రార్థించమన్నాడు. అందుకే చీటీలు కూడా వేశారు. అంటే వీళ్ళ మొదటి ప్రార్థన సరైనది కాదు, సమాధానం ఇచ్చేది కాదు. ఇప్పుడు వీళ్ళ రెండవ ప్రార్థన లేదా రెండవ మనవిని ధ్యానిద్దాం. వీళ్ళు చేస్తున్న ఈ రెండవ ప్రార్థన సరైన ప్రార్థన, సమాధానం దొరికే ప్రార్థన. దిస్ ఈస్ ద యాక్యురేట్ ప్రేయర్ అండ్ దిస్ ఈస్ ద ఆన్సరబుల్ ప్రేయర్. యాక్యురేట్ ప్రేయర్ అండ్ ఆన్సరబుల్ ప్రేయర్. కారణం ఏంటంటే ఈ మధ్య వచనాలలో వీరికి ఒక విషయం బోధపడింది. అదేంటంటే ప్రార్థన చేయాలి అంటే,
ఈ సముద్రం యొక్క సృష్టికర్త ఎవరో తెలుసుకొని, ఈ భూమి సృష్టికర్త ఎవరో తెలుసుకొని, ఆయన ఆకాశం ముందుంటాడనే విషయం గ్రహించి ఆయనకి ప్రార్థిస్తే ఈ సముద్రం మీద ఉన్నటువంటి అలజడి నుంచి మనం తప్పించబడతామనే విషయం వీళ్ళకి అర్థమైంది. కారణం యోనా చెప్పాడు. మనం దాన్ని కూడా టచ్ చేస్తాం. ఆ సమయంలో మనం ఆ వచనానికి వెళదాం. సో ఈ కాన్వర్జేషన్లో వాళ్ళకి కొంత గ్రహింపు వచ్చింది. ఓహో, సముద్రం మీద ఉన్న సమస్యకు సముద్రాన్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు రైట్ ప్రేయర్ చేస్తున్నారు, రైట్ పర్సన్కి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ప్రార్థనకి వీళ్ళు అనుకున్నట్టుగా నిజంగానే సమాధానం వచ్చింది. 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. మరలా వీళ్ళు చాలా మనవి చేశారు తెలుసా, ప్రార్థనలు ఏమన్నారు తెలుసా? 14వ వచనం, యెహోవా నీ చిత్త ప్రకారముగా నువ్వే దీన్ని చేస్తున్నావు కదయ్యా, మాదేముందయ్యా, మమ్మును లయము చెయ్యకయ్యా. నిజంగానే దేవుడు వీళ్ళ మనవి విన్నాడు. వీళ్ళను లయం చేయలేదు తెలుసా, వీళ్ళని చంపలేదు తెలుసా, నిర్దోషిని చంపితనన్న నేరం మా మీద మోపకయ్యా. వీళ్ళు మనవి ఎంత హంబుల్గా ఉంది, వీళ్ళ మనవి ఎంత డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు అన్నాడు, సరైన ప్రార్థన, ఓకే, మిమ్మల్ని ఏమి చేయను, తుఫాను నిమ్మళపరుస్తాను అని దేవుడు వారి మనవి విన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, సరైన ప్రార్థన ఏదో తెలుసా? సృష్టికర్తను తెలుసుకొని సృష్టికర్తకు చేసే ప్రార్థన సరైన ప్రార్థన. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. వీరు ఈ విధంగా ప్రార్థన చేశారని, వీరి ప్రార్థనకు జవాబు వచ్చిందని 15వ వచనం చెప్తుంది. 16వ వచనం చూడండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి, అంటే రియల్గా మిరాకిల్ చూశారు వాళ్ళు. ఇప్పుడు సముద్రం మీద తుఫాను ఆగిపోవడం అంటే సడన్ గా అదేదో లైట్ ని స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగదు. తుఫాను ఎలా ఆగుతుందంటే గ్రాడ్యువల్ గా తగ్గుతా వస్తుంది. కానీ అదేదో స్విచ్ ను ఆఫ్ చేసినట్టుగా సడన్ గా ఆగిపోయింది. ఇదొక మిరాకిల్. తుఫాను రావటం మిరాకిలే కాదు, తుఫాను ఆగటం కూడా మిరాకిల్. సో ఎప్పుడైతే ఇంత అద్భుతాన్ని వీళ్ళు చూశారో వీళ్ళకి మిగులు భయం వేసి దేవుడికి ఏం చేశారో చూడండి. వాళ్ళు ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి, 16వ వచనం, ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఆయనకు మొక్కుబళ్ళు చేసిరి. సో ఇక్కడ వీళ్ళు ఆయనకు భయపడ్డారని, బలి అర్పించారని, మొక్కుబళ్ళు చేశారని ఉంది. కానీ తర్వాత వీళ్ళు ఏం చేశారన్నది బైబిల్ చెప్పటం లేదు. కానీ 3 విషయాలు జరుగుండొచ్చు. మొదటిది ఇది జరుగుండొచ్చు, వీళ్ళు ఒడ్డుకు వెళ్ళిన తర్వాత సముద్రం మీద వీళ్ళకి ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకొని, యెహోవా సృష్టికర్త, ఆకాశానికి సముద్రానికి దేవుడు, ఆయన కూడా దేవుడే అని చెప్పి మొదటిది ఇలా చేసి ఉండొచ్చు. వాళ్లకున్న దేవుడి పటాల పక్కన యెహోవా దేవుడికి సంబంధించింది కూడా ఏదన్నా పెట్టి, మాకున్న దేవుళ్లతో పాటు ఈయన కూడా దేవుడు అని వీళ్ళు పెట్టుకుని ఉండొచ్చు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది దేవుడు అంగీకరించడు. లేదా రెండవది చేసి ఉండొచ్చు. రెండవది ఏంటి? సముద్రం మీద సహాయం చేసిన యెహోవాను వాళ్ళు అలా గుర్తుపెట్టుకున్నారంతే. కానీ ఒడ్డుకొచ్చాక తమ దేవుళ్లను తామే పూజించుకుంటున్నారు, తమ దేవుళ్లను తామే అనుసరిస్తున్నారు, తమ దేవుళ్ల మీదే విశ్వాసం ఉంచుకున్నారు. కానీ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు యెహోవా. అంటే అవసరాలకు వాడుకోవడానికి పెట్టుకున్నారు యెహోవాని అంతే. కానీ వాళ్ళ దేవతలను ఇంకా పూజిస్తున్నారు. ఇది చేసి ఉండాలి రెండవది. మూడవది, వీళ్ళు ఒడ్డుకొచ్చిన తర్వాత మాకు సృష్టికర్త ఎవరో అర్థమయ్యాడు. ఈ దేవుళ్ళందరూ ఒక కాలనీకి, ఒక గ్రామానికి, ఒక జాతికి చెందిన వాళ్ళు. కానీ సృష్టికర్త మాకు పరిచయం అయ్యాడు సముద్రం అలజడిలో. మాకు వీళ్ళెవరూ వద్దు, మాకు సృష్టికర్త కావాలని యెహోవానే వెంబడించి సంపూర్ణంగా యెహోవా వైపు తిరిగి ఉండాలి. ఈ మూడోదన జరిగి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. కానీ ఈ మూడిట్లో మూడవదే రైట్ వన్, మూడవదే సరైనది. అలానే ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చినప్పుడు మీకున్నటువంటి విశ్వాసములకు యేసు ప్రభు మీద విశ్వాసాన్ని కలపటం కాదు. మీకున్న దేవుళ్లతో యేసు ప్రభువుని కలుపుకోవటం సరైన విధానం కాదు. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు, నేనే దేవుడును అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నాడు. కాబట్టి నువ్వు యేసును అంగీకరిస్తే ఎలా అంగీకరించాలంటే మరి ఎవ్వరూ లేరు, యేసు నామములోనే రక్షణను అంగీకరించాలి. అది సరైన పద్ధతి. రెండవది, అలా కాకుండా మీరు ఒకవేళ యేసు ప్రభువుని జస్ట్ ఆ మీటింగ్కి వెళ్ళి, ఆ క్రిస్మస్కి వెళ్ళి, ఆ రిజరక్షన్ డేకి వెళ్ళి కొంచెం సేపు యేసు ప్రభు గురించి వినేసి మీరు కలిగి ఉన్న దేవుళ్లను మీరు పూజించుకుంటూ వెళుతూ అప్పుడప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, పిల్లకు పెళ్ళి అవ్వనప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి మాకు కూడా యేసు మీద విశ్వాసం ఉందండి అని చెప్పించుకున్నంత మాత్రాన
మీరు రక్షించబడినట్టు కాదు, మీరు యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందుకున్నట్టు కాదు. అది సరైంది కాదు. మూడవది సరైనది. యేసే నిజమైన దేవుడు నాకు అర్థమైంది. నా పాపముల కొరకు మరణించిన వాడు ఒకే ఒక్కడు, ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు మాత్రమే నిత్యత్వానికి మార్గం, పరలోకానికి మార్గం అని నాకు అర్థమైంది. ఇక ఎవ్వరూ నాకు నిత్య రక్షణ ఇవ్వలేరు, నా పాప క్షమాపణ ఇవ్వలేరు అని సంపూర్ణ విశ్వాసం ఎప్పుడైతే నీకు వచ్చి యేసును అంగీకరిస్తావో అది సరైన పద్ధతి, అదే రక్షణ మార్గం, అదే నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, అదే నిన్ను క్రైస్తవుడిగా చేస్తుంది. అలాంటి మూడవ స్థితిలోనికి ఇంకా రక్షించబడని వారు వచ్చుదురుగాక. ఇది రెండవ పాయింట్. మనము మూడో పాయింట్లోనికి వెళదాం.